హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ముఖేష్ సార్ గుప్పెడంత మనసు సీరియల్ నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ముఖేష్ సార్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక అసలు విషయానికొస్తే మా ఛానల్లో గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి సార్ వెళ్లిపోతున్నారు అనే షాకింగ్ న్యూస్తో ఒక వీడియో పోస్ట్ చేశాం. ఆ వీడియో చూసి ముఖేష్ గౌడ సార్ ఫ్యాన్స్ చాలా షాక్ అయ్యారు. అలాగే రెండోసారి కూడా వెళ్లిపోతే ఎలా అని భయం కూడా వాళ్లలో స్టార్ట్ అయింది. నిజానికి గుప్పెడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ సార్ వెళ్లిపోతారు అన్న ఊహే మీతో పాటు మాకు కూడా చాలా బాధ కలిగిస్తోంది. కానీ మాకు అందిన సమాచారం ప్రకారం కొద్ది రోజుల్లోనే మనందరి ఫేవరెట్ స్టార్ ముఖేష్ గౌడ సీరియల్ నుంచి వెళ్లిపోతారని తెలుస్తోంది. ఎవరో దారిన పోయే దానయ్య చెప్తే ఈ న్యూస్ మీకు చెప్పేవాళ్లం కాదు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ యూనిట్ మెంబర్స్ లో ఒకరే మాకు ఈ విషయం చెప్పారు. అది విన్నప్పుడు అసలు నేను విన్నది నిజమేనా, మళ్ళీ రిషి సార్ వెళ్లిపోవడమేంటి అని ఆయన వచ్చి అటు ఇటుగా నెలలు దాటింది అంతే. మళ్ళీ అంతలోనే వెళ్లిపోవడం ఏంటి, మీరు చెప్తున్నది కరెక్టేనా అసలు అని మాకు ఈ విషయం చెప్పిన వాళ్ళని కూడా అడిగాం. దానికి వాళ్ళు నిజమండి, కావాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టండి, అప్పుడు మీకే తెలుస్తుంది అని సమాధానమిచ్చారు. వాళ్ళు ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ అని చెప్పడంతో ఆ బ్యాడ్ న్యూస్ ను మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే అసలు ముఖేష్ గౌడ ఇంత షార్ట్ గ్యాప్ లోనే మళ్లీ గుప్పెడంత మనసు సీరియల్ నుంచి సెలవు తీసుకోవడానికి కారణం ఏంటని కనుక్కోవడం కోసం వాళ్లతో మళ్లీ టచ్ లోకి వెళ్లాం. ముఖేష్ గౌడ సార్ ఎందుకు సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాం. దానికి వాళ్ళు ముఖేష్ గౌడ సార్ కి కన్నడ బిగ్ బాస్ హౌస్ నుంచి పిలుపొచ్చిందంట. కన్నడ బిగ్ బాస్ 11 సీజన్ కి రమ్మని తన సొంత గడ్డ నుంచి అవకాశం రావడంతో దానికోసమే సీరియల్ నుంచి షార్ట్ గ్యాప్ తీసుకుంటున్నాడని వాళ్ళు చెప్పారు. మొత్తానికి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మళ్లీ మన రిషి సార్ అదే ఇప్పుడు ఆటో డ్రైవర్ రంగా కొన్ని రోజులు సీరియల్లో నిజంగానే కనిపించరేమో అని భయంగా ఉంది. ఎందుకంటే గుప్పెడంత మనసు సీరియల్ నుంచి ఫస్ట్ టైం వెళ్లిపోయినప్పుడు ఆయన ఫ్యాన్స్ అయిన మనం ఎంత బాధపడ్డామో మనకి మాత్రమే తెలుసు. కొంతమంది ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కామెంట్స్ కూడా చేశారు. కానీ అవన్నీ మనం పట్టించుకోలేదు. బాధను దిగమింగుకుని మళ్లీ ముఖేష్ గౌడ సార్ వచ్చే వరకు ఓపికగా వెయిట్ చేశాం. మన కళ్లల్లో ఆనందం నింపటం కోసం మన రిషి సార్ మన కోసం మళ్లీ వచ్చేశారు, అమ్మయ్యా అని చాలా సంతోషంగా ఇప్పుడు సీరియల్ చూస్తున్నాం. అంతలోనే మరొక చేదు వార్త వినాల్సి వస్తోంది. మరి ముఖేష్ గౌడ సార్ మళ్లీ మనకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతాడా, లేక షేక్ హ్యాండ్ ఇచ్చి సీరియల్లో కంటిన్యూ అవుతాడా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ముఖేష్ గౌడ సార్ వెళ్లకూడదు అని ఒక ఫ్యాన్ గా మీరు గట్టిగా అనుకుంటే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి.